హాయ్ ఫ్రెండ్స్, టుడే స్పెషల్ మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందామా. కావాల్సిన మసాలా దినుసులు, తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పుదీనా. ఒక బాండి పెట్టుకుందాము. తర్వాత నూనె పోసుకోవాలి. అది వేడెక్కేలోపు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో కావాల్సిన మసాలాలు అన్నేసి వేడయ్యాక వేయండి. నేను రీసెంట్గా యూట్యూబ్ క్రియేట్ చేశాను ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మీ. సో ఇది వేడెక్కాక పచ్చిమిర్చి వేసి వేపుకోవాలి. వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసేసి బాగా వేగనివ్వాలి. సో మనకు ఉల్లిపాయలు ఎంత వేగితే అంత టేస్టీగా ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పు వేసేసి వేగే వరకు చూసుకోవాలి. ఆ తర్వాత మనం 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత మంచి ఫ్రెష్ది మనం వెంటనే దంచింది వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో మనం పచ్చిది కాకుండా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత వేగితే అంత మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి సో పచ్చివాసన పోయే వరకు వేపండి. ఆ తర్వాత పసుపు వేసుకోండి. సో ఈ రెండు పచ్చివాసన పోయే వరకు మనం కర్రీని కలపాలి. ఆ తర్వాత మనం ఫ్రెష్గా కడుక్కున్న 1/2 kg మటన్ని వేయాలి. ఆ తర్వాత మంచిగా కలుపుకోవాలి. సో మనం మటన్ మంచిగా ఫ్రెష్గా ఉంది కాబట్టి మంచిగా కలుపుకొనేసేసి, యాక్చువల్లీ మటన్ అంటే ఎవరెవరికి ఇష్టం ఉంది ఫ్రెండ్స్, నాకైతే చాలా ఇష్టం, అందుకోసం మన తెలంగాణ స్టైల్లో చేస్తున్నాను. సో ఇలాగ బాగా కలుపుకున్నాక మంచిగా ఒక 5 minutes మనం వచ్చేసి మూత పెట్టాలి. దానిలో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయేలా చూసుకోవాలి. ఆ తర్వాత మనం ముక్కలు ఉడికాయ లేదా కాకుండా ఉప్పు కారం వేసేసేసి సో అది ముక్కకు పట్టే వరకేసి ఒక 2 నిమిషాలు మనం మూత పెట్టి మగ్గించాలి. సరిపడినంత కారం. సో మేము స్పైసీగా తింటాం కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేస్తున్నాను. మీకు మీ టేస్ట్ సరిపడినంత మీరు వేసుకోవచ్చు. ఆ తర్వాత నేను రాక్ సాల్ట్ వాడుతాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది హెల్త్కి చాలా మంచిది కాబట్టి మనకు బెనిఫిట్స్ ఇస్తుంది. సో రాక్ సాల్ట్ వాడండి. ఆ తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచండి. ఆ తర్వాత సరిపడినంత వాటర్ వేసేసి ఒక 45 minutes నేను వాటర్ వేసి ఉడికిస్తాను. సో ప్రెషర్ కుక్కర్ లాంటివి నేను యూజ్ చేయను ఫ్రెండ్స్ ఎక్కువ, ఎందుకంటే పోషక విలువలు వెళ్ళిపోతాయనే ఉద్దేశంతో నార్మల్ కడాయిలోనే కుక్ చేస్తూ ఉంటాను. సో మనం ఆల్మోస్ట్ ఎండింగ్ స్టేజ్కి వచ్చేసేసింది. కావలసిన మసాలాలు, ధనియా పౌడర్, గరం మసాలా ఏవైతే ఉంటాయో అవన్నీ వేసేసుకొని ఒక 2 నిమిషాలు మనం మగ్గించుకోవాలి. సో ప్లీజ్ అండి నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉన్న గ్రూప్స్కి షేర్ చేయండి. కీప్ సపోర్టింగ్ మీ. సంగీస్ కిచెన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మటన్ కర్రీ మన రెడీ అయిపోయిందండి. సో గుమగుమలాడే టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని మనం గార్నిష్ చేసేసుకుంటే గుమగుమలాడే మటన్ కర్రీ రెడీ తెలంగాణ స్టైల్లో. సో దీంతో పాటు నేను ఇంట్లో బగారా రైస్ కూడా చేశానండి. సో నా స్టైల్లో డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మా ఫ్యామిలీ మెంబర్స్కి నా బగారా స్టైల్ చాలా ఇష్టం అండి. మీకేమైనా నా బగారా స్టైల్ మీకు నచ్చితే కనుక డెఫినెట్గా కమెంట్ చేయండి, నేను చేసి అప్లోడ్ చేస్తాను. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సంగీస్ కిచెన్.